మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒకటి గురించి అస్ట్రాలజికల్గా మాట్లాడతానండి, నాట్ న్యూమరికల్. ఓకేనండి. అస్ట్రాలజికల్గా ఒకటి గురించి నా అబ్జర్వేషన్లో నేను ఏమైతే ఫీల్ అయ్యానో అవి నేను చెప్తాను. ఇవి నా స్వంత ఉద్దేశాలండి. ఒకరితో మ్యాచ్ కావాలని కానీ, లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కానీ, నేను చెప్పింది కరెక్టే అని నేను అలా అనటం లేదు. కానీ నేను చెప్పిన విషయాలు విన్న తర్వాత మీ బిహేవియర్ కనుక అలా ఉంటే మీరు ఖచ్చితంగా ఒకటికి సంబంధించింది. ఒకటిలో ఉన్నవాళ్ళండి. ఒకటిలో పుట్టిన వ్యక్తులు ఫాదర్ తోటి కొంత రియలిస్టిక్గా ఉంటారు. అంటే ఏమిటి అంటే, ఫాదర్ విపరీతంగా ప్రేమించేస్తాడు కొడుకుని, వేరాస్ కొడుకు తన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియనట్లుగానే ఉంటాడు. అంతగా ప్రేమిస్తాడా, అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడా ప్రసక్తే లేదండి. కానీ ఏదో కొంచెం ఒక రకమైన డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు కొడుకులు. నేను అబ్బాయిల గురించి చెప్తున్నాను. ఈ లక్షణం కనుక మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా ఒకటికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. 2, ఎంతో కొంత అండి, అది ఏ లెవెల్ అయినా సరే, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మీకు బై బర్త్ ఇన్హెరిటెన్స్లో వచ్చేసినటువంటి నాలెడ్జ్ ఉంటుంది ఒకటిలో. యూ కెన్ క్రియేట్ అండి, మీరు క్రియేట్ చేస్తారు. 10 మందికి టీచర్ ఒకలాగే చెప్తే 1లో పుట్టిన వాడికి మాత్రం బ్రహ్మాండంగా అర్థమవుతుంది, తన రియాక్షన్ వేరేగా ఉంటుంది, మిగిలినవి వేరేగా ఉంటాయి. ఇది ఒకటికి ఉన్న వరం. ఇంకొక పాయింట్, అప్పు చేయటం, అప్పు తీసుకోవడం, తీర్చలేకపోవడం, మనీ స్ట్రగుల్స్ పడటం, ఏ వయసులోనైనా మనీ అబ్స్టకిల్స్ రావడం ఒకటిలో కామన్గా ఉంటుంది. అపర కుబేరుడికి కూడా ఆ స్థాయిలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది 1కి సంబంధించిన లక్షణం. 1లో ఉన్న ఏకైక రహస్యం ఏమిటి అంటే, వీళ్ళకి మనీ మేనేజ్మెంట్ తెలియదు. అప్పు చేయని వాడు ఒకటిలో ఎక్కడన్నా ఉన్నాడా అంటే నేనైతే లేడనే చెప్తాను. అంటే మిగిలిన వాళ్ళు అప్పు చేయరా అని అడగొచ్చాము, నేను మిగిలిన మాట్లాడలేదు కదా. ఒకటిలో పుట్టినవాడు ఖచ్చితంగా మనీ మేనేజ్మెంట్ని మిస్ చేసుకుంటాడు. చేసుకోవటం వల్ల తనకి ఎప్పటికీ కూడా ఇంకా 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 అనే కోరికే ఉంటుంది. దీన్ని ఆశ అంటే నేనేం చేయలేనండి. కానీ మనీ పరంగా ఖచ్చితంగా అప్పులు చేస్తారు వీళ్ళు అంటే అది ఒకటికి సంబంధించిన వాళ్ళే. ఒకటిలో పుట్టిన వాళ్ళే, ఒకటి సంబంధించిన కూడా కాదు. అర్థమైందండి. నెక్స్ట్ పాయింట్, ఒకటిలో పుట్టిన వ్యక్తి, ఆస్ట్రాలజీ చెప్తున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఒకటిలో పుట్టిన వ్యక్తి సింహలగ్నంలో పుడితే అద్భుతం. వీళ్ళకి ఒకటిలో ఉండే మైనస్లు ఉండవు. ఇంకొక పాయింట్ అండి, మీకు వ్యాపారం చేసినా, రిలేషన్ తోటి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసినా, మీరు ఏదైనా సరే పెడుతున్నా, మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ వ్యక్తి కూడా ఒకటే అయితే కనుక మీకు వచ్చే లాభాలు అంతా ఇంత కాదు. రాసి పెట్టుకోండి. కానీ ఇది ఎల్లవేళలా సాధ్యమా? కుదరదు. కానీ ఈ కండిషన్ అయితే కనుక సాధ్యమే. సింహలగ్నంలో పుట్టి 1 అనేది 10వ స్థానంలో ఉంటే, సింహలగ్నం అయి ఉండి సింహలగ్నానికి సంబంధించిన నక్షత్రాలు కానీ, లేదా ఆ నక్షత్ర అధిపతులు కానీ, లేదా రాస్యాధిపతి కానీ, లేదా డైరెక్ట్గా సన్ కానీ 10వ స్థానంలో ఉంటే వీళ్ళు సొసైటీలో ఒక అద్భుతమైన పొజిషన్కి వస్తారు. ఇవన్నీ కలవాలండి. దీనికి మళ్ళీ నేను ఫార్చ్యూనా కట్టండి, అష్టకవర్గులు కట్టండి మాట్లాడను. ఇది బేసిక్ రూల్స్ ఇవి. ఇప్పుడు మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు, మీరు ఆస్ట్రాలజికల్ చార్ట్ వేసుకున్నప్పుడు ఈ లక్షణాలను ఎక్కడన్నా ఉన్నాయేమో చూసుకోండి. అక్కడ మీరు ప్రొఫెషన్ రాసుకోవచ్చు. అఫ్కోర్స్ దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలండి. వేళ్ల మీద ఉండాలి మనకి టిప్స్. ప్రతి ఆస్ట్రాలజికల్ టిప్ మనకి వేళ్ల మీదే ఉండాలి. ఆస్ట్రాలజీలో ఎంత ఉన్నతమైన స్థానం ఉంటుంది అని మనం ఆశిస్తామో, ఆస్ట్రాలజీలో అంత అధమ స్థానానికి కూడా అదే రవి పడేయచ్చు మిమ్మల్ని, అదే సింహలగ్నం కూడా మిమ్మల్ని పడవేయచ్చు. ఇదే కోసం మెరుపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.